ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి, దిస్ ఇస్ నాట్ ఫనీ. లాస్ట్ మినిట్లో ఏంటిదంతా? ప్లీజ్ నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఇది నా చేతులతో నేను తయారు చేసుకుంది. లేదు విహారీ గారు, నన్ను నమ్మండి, కవర్ మారిపోయింది. విహారీ గారు, మీరొక్కరే మిగిలిపోయారు. మీరు టెండర్లో ఉన్నట్టా లేనట్టా? విహారీ గారు, ఇంకేం ఆలోచించకండి. మీరు వేయాల్సింది ఈ కవరు. విహారీ గారు, దిస్ ఈజ్ ద లాస్ట్ ఫైనల్ వార్నింగ్. మీరు వేస్తున్నారా లేదా? నాకేం అర్థం కావడం లేదు లక్ష్మి. ఈ టైంలో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావేంటి? కన్ఫ్యూజ్ చేయడానికి రాలేదు విహారీ గారు, కన్ఫర్మ్ చేయడానికి వచ్చాను. మీరు వేయాల్సింది మీ చేతిలో ఉన్న కవర్ కాదు, ఈ కవరు. ప్లీజ్ ఆలోచించకండి. 5 4 3 2 1. ఇంతటితో టెండర్కి ప్రపోజల్స్కి టైం అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ప్రపోజల్స్. ఇంకాస్త సమయంలో ఎవరు ఈ టెండర్ని గెలుచుకోబోతున్నారో అనౌన్స్ చేయబోతున్నాను. నేను చూసుకుంటాను. మనం చేస్తుంది బొమ్మల పెళ్లి కాదు, బాగుంటుందిలే, బాగా అయిపోతుందిలే అని వదిలేయటానికి. ఇప్పుడు ఏమైందనే? పెళ్లి అనే మాట అనుకున్నామే కానీ పెళ్లి పనులు ఇంకా మొదలు పెట్టలేదు. అన్నిటికంటే ముఖ్యమైనది షాపింగ్. కనీసం సహస్రకు ఒక చీర కూడా కొనలేదు. అవును వసుధా, అవుతుందిలే అవుతుందిలే అని వదిలేస్తే ఆ తర్వాత ఆ పని మన నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటుంది. ఈలోపు వీలైనంత త్వరగా ముగించేయాలి. అసలే ఇది నా బంగారు తల్లి పెళ్లి. యమున వదినకైతే చీరల గురించి బాగా తెలుస్తుంది. ఏ చీరలు ఎక్కడ బాగుంటాయి, ఏ చీరలు ఎక్కడి నుండి వస్తాయి, ఎక్కడైతే మనకిష్టం వచ్చినట్టుగా చీరలు నేయించుకోవచ్చో అన్ని యమున వదినకి బాగా తెలుసక్క. వదినా, సహస్ర పెళ్లిలో సహస్రతో పాటు మనం కూడా అందంగా కనిపించాలి కదా. అందుకే నీకు తెలిసిన పరిజ్ఞానంతో చీరలు బాగా నేచేవాళ్ల ఊరొకటి చెప్పు. ధర్మపురం ఉందిగా, అక్కడ చీరలు చాలా బాగుంటాయి. మనకి కావలసిన తీరులో తయారు చేసి ఇస్తారు. అక్క, అలా అయితే మనం అందరం ఒకసారి ధర్మపురం వెళ్దాం. మనకు కావలసిన బట్టలన్నీ ఆర్డర్ చేద్దాం. తర్వాత వాళ్ళే తయారు చేసి పంపించేస్తారు కదా. ఇంకా ఏం ఆలోచిస్తున్నావక్క? మనకి బట్టలు కావాలంటే కాస్త దూరం భారం అనుకోకుండా వెళ్ళాలి. పిన్ని చెప్పింది కూడా నిజమే కదా మామ్. దూరమైనా సరే ఒకసారి అక్కడికి వెళ్ళి వద్దాం. సరే సరే అక్క, నేను ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు చూస్తాను. అత్తయ్య, ఒక్క నిమిషం. అత్తయ్య, పిన్ని అక్కడ చీరలు బాగుంటాయని చెబుతోంది కాబట్టి తనతో పాటు మేము వెళ్తున్నాం. ఈ షాపింగ్ విషయంలో మాత్రం మీరు తలదూర్చటానికి వీల్లేదు. ఇది నా పెళ్లి, నాకు నచ్చినవి తీసుకుంటాను. అంతేకాని
మీరు ఇన్వాల్వ్ అయిపోయి నా టేస్ట్ని మార్చాలని మాత్రం చూడొద్దు చెప్తున్నాను. అలా అంటావేంటి సహస్ర? నేనెందుకు అలా చేస్తాను? ఎంగేజ్మెంట్కి అదేదో పాత చింతకాయ పచ్చడి డ్రెస్ ఇచ్చి బావని వేసుకోమన్నారు కదా. విహారీ డ్రెస్కి తగ్గట్టే నీకు కూడా మ్యాచింగ్ కలర్ శారీ తీసుకున్నాను. చూడు సహస్ర, ఆ రోజు మీ మావయ్య గారి డ్రెస్సు విహారీ వేసుకుంటే బాగుంటుంది అనుకున్నాను. దానికి అందరూ అడ్డుపడేసరికి కాస్త కోప్పడ్డాను. అంతే తప్ప నీ ఆలోచనలకి అడ్డుపడాలని కాని, నీ అభిప్రాయాలని వేలెత్తి చూపాలని కాని నేనెప్పుడూ అనుకోను. అలాంటివేవీ మనసులో పెట్టుకోకు. డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గానే చెక్ చేసుకున్నాను. లాస్ట్ మినిట్లో ఎలా మారిపోయి ఉంటాయో నాకు అర్థం కావటం లేదు. హలో విహారీ గారు. హలో జితేంద్ర గారు. మీరు వచ్చారంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ మీదే అవుతుంది. నేను ఎప్పుడైనా ప్రాజెక్ట్ సంపాదించాలంటే మీరు ఏ ప్రాజెక్ట్కి టెండర్ వేయట్లేదో ఆ ప్రాజెక్ట్కి టెండర్ వేయడం బెటర్ అనుకుంటా. అయ్యో అలా అనుకోవద్దండి. ఎప్పుడు ఎవరిలోకి ఎలా పనిచేస్తుందో మనం చెప్పలేం కదా. అది కూడా నిజమే అనుకోండి, కానీ ఇక్కడ లక్కు కన్నా తెలివితేటలు చాలా ముఖ్యం. ఎలాంటి కోట్ ఇస్తే మనకు ప్రాజెక్ట్ వస్తుందో తెలియడం చాలా ముఖ్యం. ఆ విషయంలో మీరు కాస్త తెలివితేటలతోనే వ్యవహరిస్తారని మాకు తెలుసండి. ఓకే, క్యారియన్ సార్. థ్యాంక్ యూ. కనక మహాలక్ష్మి, నువ్వు వెళ్ళి పార్కింగ్ దగ్గర వెయిట్ చేయి, నేను వస్తాను. అలాగే విహారీ గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.